ఐ కేరే కాకుండా మొత్తం ఆ కెపాసిటీ బిల్డింగ్లోను, తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ఇన్స్టిట్యూట్స్తో కలిపి మొత్తం ఐ కేర్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మరి స్థాపించింది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఐ కేరు తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు, కెపాసిటీ బిల్డింగు, తర్వాత అంతర్జాతీయంగా గుర్తింపబడే నూతన విధానంగా చికిత్సను చేయటం, ఇవన్నీ కూడా మరి ఎల్వి ప్రసాద్ చేస్తూ ఇక్కడ చాలా కీర్తి ప్రఖ్యాతులను సాధించడం జరిగింది. అలాగే ఈ రీజనల్ సెంటర్స్ను కూడా గ్రో చేస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్లోని తర్వాత ఒరిస్సాలోని కూడా మరి టెర్షరీ కేర్ని కూడా స్థాపించి మరి ఒక ప్రత్యేక స్థానాన్ని మరి ఘటించుకుంది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఆయన చేసి ఈ ఇన్స్టిట్యూట్ చేసిన సేవకి గుర్తించి డాక్టర్ జిఎన్ రావు గారికి పద్మశ్రీ కూడా లభించడం మనం చూసాం. అయితే ఈనాడు మళ్ళీ నెక్స్ట్ 25 ఇయర్స్లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఎటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకుంటున్నారో నూతనంగా 6 ఇనిషియేటివ్స్ని మరి నాకు ఆ అదృష్టం కలిగింది అవి లాంచ్ చేయడానికి. ఈ 6 ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా డాక్టర్ జిఎన్ రావు గారు వివరిస్తారు. అయితే ఈ విధంగా మరి ఈ ఐ కేర్లో ఒక ప్రత్యేకమైన స్థాపన నెలకొల్పి ఇంకా పైకి ఈ ఇన్స్టిట్యూట్ పెరగాలని నేను మనసారా ఆశిస్తూ